హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం జీకే క్వశ్చన్స్ తెలుసుకుందామా మరి? ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే చీమలకు ఊపిరితిత్తులు ఉండవు. ఇక పురాతన రోములో మనిషి జంతువుల మూత్రాన్ని బట్టలు ఉతకడానికి ఉపయోగించేవారట మిత్రం. ఇక వర్షపు వాసనను పెట్రిచోర్ అని పిలుస్తారు. ఇది మొక్కలలోని నూనెలు, కొన్ని రకాల బ్యాక్టీరియాల యొక్క సమ్మలితం. వర్షపు వాసన ఏమంటాం? పెట్రిచోర్ అంటారు. 4 అంగుళాల పొడవు మాత్రమే ఉన్నప్పటికీ మ్యాంటిస్ రొయ్యలు ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన పంచి విసురుతాయట. ఇక రాక్ అండ్ రోల్ రారాజుగా చెప్పుకునే ఎల్విస్ ప్రిస్లీ విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ ఉత్తర అమెరికా బయట ఎప్పుడు ప్రదర్శనలు ఇవ్వలేదు. ఇక ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఐస్లాండ్. అయితే గత ఏడాది అక్టోబర్ నుంచి అక్కడ కూడా దోమలు మొదలయ్యాయట. ఇక 223 రెమింగ్స్టన్ తుపాకీ నుంచి కాల్చిన బుల్లెట్ ఆయుధాన్ని గంటకు 4390 కిలోమీటర్ల వేగంతో బదిలీ దూసుకుపోతుందట. 1 సెకనులో 11 ఫుట్బాల్ మైదానాలను దాటుతుందంట మిత్రులు. ఇక ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర గర్భ సొరంగం ఇంగ్లాండ్, ఫ్రాన్స్లను కలిపే ఛానల్ టనెల్. నీటి అడుగున 37.9 కిలోమీటర్లు ఉంటుందంట. ఇక గుమ్మడికాయలు ఒక రకమైన బెర్రీ జాతికి చెందినవి. అప్రమత్తత అనేది మనిషిలో కేవలం 9 సెకండ్లు మాత్రమే ఉంటుందట. ఇది గోల్డ్ ఫిష్కు ఉండేదానికన్నా తక్కువనట. మానవులు జీవితకాలములో సుమారు 6 ఏళ్ళు కలలు కనడంలోనే తన జీవితకాలాన్ని గడుపుతారట మిత్రము. తాబేలు పైన రక్షణ కవచంగా ఉండే షెల్ 50 ఎముకలతో నిర్మితమై ఉంటుంది. ఇక ఇంద్రధనస్సు అర్ధవృత్తాకారంలో కనిపిస్తుంది, కానీ అది వృత్తాకారంలోనే ఉంటుంది. విమానంలో నుంచి కానీ పర్వత శిఖరంపై నుంచి కానీ దానిని పూర్తిగా చూడవచ్చు. ఇక నిద్ర నుంచి మేలుకొన్న తర్వాత మెదడు పూర్తిగా యాక్టివేట్ కావడానికి 15 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. దీనిని స్లీప్ ఇనేర్షియా అంటారు. దీన్ని ఏమంటారు? స్లీప్ ఇనేర్షియా అని అంటారు. ఇది ఈ వారం జీకే గురించి మనం తెలుసుకున్నాం మిత్రమా. మళ్ళీ వారం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.